హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? గులాబ్ జామున్స్ చూసారు కదా, అచ్చంగా బయట కొన్నట్టు సూపర్ కలర్ఫుల్గా, అంతకన్నా సాఫ్ట్గా, అంతకన్నా టేస్టీగా. షుగర్ చాలా తక్కువ యూస్ చేశాను, ఆయిల్ కూడా తక్కువ యూస్ చేసి ప్రిపేర్ చేశాను అనమాట. ముందు పిండి కలుపుకున్నప్పుడే నేను పాలు ఇంకా నెయ్యి వేసి కలిపాను. ఓకేనా, విపరీతంగా కలిపేయకుండా కొంచెం కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేశాను. తర్వాత అన్నీ ఒకటే సైజులో ఉండేలాగా గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేశాను అనమాట. అది ఎలా అంటే ఒక్కొక్క ఇంచ్ బిట్ కింద నేను తీసుకున్నాను ఆ పీసెస్ని. చూశారు కదా, అది తీసుకొని రోల్ చేశాను. రోల్ చేసేటప్పుడు కూడా ముందుకు ఒక 5 టైమ్స్, వెనక్కి ఒక 5 టైమ్స్ రోల్ చేయండి సాఫ్ట్గా. అప్పుడు ఏమవుతుందంటే క్రాక్స్ రాకోకుండా గులాబ్ జామున్స్ ఇలా 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 విడిలిపోకోకుండా ఉంటాయి అన్నమాట. ముందుకి వెనక్కి కూడా రోల్ చేయండి, అదొక మంచి టిప్ అన్నమాట. తర్వాత గులాబ్ జామున్స్ని ఫ్రై చేసేసాను. ఆయిల్ చూసారు కదా, చాలా తక్కువ ఆయిల్ వేసాను. కొన్ని బిట్స్గా మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాను అనమాట. గులాబ్ జామున్స్ ఒక్కసారి ఆయిల్లో వేసిన తర్వాత ఒక్క 1 మినిట్ వరకు కదపొద్దు వాటిని. కదిపారంటే బేస్కి అంటుకుపోతుంది అనమాట కింద. సో ఒక 1 మినిట్ దాన్ని అలా వదిలేసి తర్వాత అట్లాగా చిన్నగా కదుపుకుంటూ వేయించేసుకోవడమే. మళ్ళీ చెప్తున్నా, ఫ్లేమ్ ఎప్పుడూ లో నుంచి మీడియం లోపు ఉంచండి. ఒక్క 2 మినిట్స్కి గులాబ్ జామున్స్ చక్కగా కుక్ అయిపోతాయి. ఇవి కనుక గబగబా కుక్ చేసేసారంటే లోపల అది కుక్ అవ్వకోకుండా పౌడరీగా ఉంటుంది. ఓకేనా, తర్వాత ఈవెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను నేను. వాటిని డైరెక్ట్గా చాలా కొంచెం, నేను ప్యాకెట్ మీద రాసిన క్వాంటిటీ అయితే షుగర్ వాడలేదు, అందులో సగం వాడాను. ఓకేనా, అదే షుగర్ సిరప్లో వేసేసాను. కానీ అవి మంచిగా కుక్ అవ్వడానికి ఏం చేశానంటే వాటన్నిటిని షుగర్ సిరప్లో సోక్ చేసిన తర్వాత ఆ షుగర్ సిరప్ని పొయ్యి మీద పెట్టేశాను. సో ఒక 2 నిమిషాలు చక్కగా కుక్ చేశాను అనమాట ఆ షుగర్ సిరప్లో కూడా గులాబ్ జామున్స్ని.